ఒకవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబం విషాదంలో ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మనం చూసినట్టయితే ప్రజా జీవితంలోనే తన జీవితం అంతా కొనసాగింది. అదే స్థాయిలో ఆయన కుటుంబానికి కూడా గౌరవం ఇచ్చేవారు. ఇటీవల మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లిగారు ఆయన ఒక పేపర్ను పట్టుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోలు చూడడము, వారి కూతురికి సంబంధించినటువంటి బర్త్డేకి సంబంధించినటువంటి వీడియోలు, వాళ్ళ సతీమణితో ఉన్నటువంటి వీడియోలు, అంటే ఫ్యామిలీకి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యతను ఇచ్చేవారో ఆ వీడియోల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే ఇటు ప్రతిపక్షంలో కొనసాగినటువంటి పరిస్థితి, అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రోజులకు సంబంధించి పూర్తిగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వీడియోలు మాత్రమే మనకు కనిపించేవి. అలాంటి విషాదంలో ఉన్నటువంటి కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేసే విధంగా, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మ కూడా క్షోభకు గురి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. అది కూడా పోలీసుల మీదే ఆంక్షలు పెట్టి, పోలీసులు అక్కడికి వెళ్ళి విగ్రహం తొలగించేటువంటి వీడియోలు బయటికి రాకుండా పోలీసులు కూడా సెల్ ఫోన్లలో ఆ వీడియోలను బంధించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫోన్లు కూడా బయటకు, అంటే ఆ విగ్రహం దగ్గరికి తీసుకువెళ్లకుండా బయటే డిపాజిట్ చేయించుకొని మరీ అక్కడికి పోలీస్ సిబ్బందిని పంపించారంటే పోలీసుల నిర్బంధం కూడా నర్సంపేటలో కొనసాగింది. మనతో పాటు పెద్ది స్వప్న గారు ఉన్నారు, ఆమె కంటతడి పెడుతున్నటువంటి తీరు. మేడం, ఏం చెప్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వారి మరణానంతరం కూడా ఇలాంటి ఆత్మక్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇలాంటి కుట్రలకు సంబంధించి ఏం చెప్తారు? నర్సంపేట రాజకీయం ఇంత దిగజారే విధంగా, ఇంత నీచమైనటువంటి రాజకీయం కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ దొంతి మాధవరెడ్డి గారి బర్త్డే కూడా, ఏం చెప్తారు మేడం? మా సార్ జరిగిపోయి దశదిన కర్మ అయిపోయి ఒక 6 రోజులు అవుతుంది అంతే. మేము ఇంకా ఆయన అస్థికలు భద్రాచలంలో కలపను లేదు. ఇంకా మా ఇల్లు ఇంకా విషన్నవాదంతో మా కుటుంబ సభ్యులంతా మేము ఆ షాక్ నుంచి తేరుకోకుండానే ఉన్నాము. ఇలాంటి సమయంలో మమ్మల్ని మరింత క్షోభకు గురి చేస్తారు. ఆయన బ్రతుకున్నప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనని ఇబ్బంది పెట్టింది, నా భర్తను చాలా ఇబ్బంది పెట్టింది. ఆయన చనిపోయినాక కూడా ఆయన ఆత్మకు శోభించేటట్టు ఇప్పుడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆయన అర్ధరాత్రి పూట హుటాహుటిన ఇంతమంది పోలీసులను పెట్టి ఆయన విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన చనిపోయారు కదా, ఇంకా పగ సాధింపులు ఎందుకు? నువ్వు ఒక మానవత్వం ఉన్న మనిషివై ఉండి, ఆయన కూడా ఈ నర్సంపేట గడ్డ మీద పుట్టిన వ్యక్తే. నా భర్త ఒక ఉద్యమకారుడు, ఆయన జీవితం అంతా ఉద్యమాలకే అంకితం చేసిన వ్యక్తి. ఆ మానవతా దృక్పథంతో ఆయన విగ్రహం ఉంచితే ఏమైంది? వీళ్ళకు ఎందుకు అంత కక్ష సాధింపు? మమ్మల్ని ఎందుకు ఇంత క్షోభ గురి చేస్తారు? ఒక మంచిగా ఉద్యమకారుడు, ఆయన ఒక వెలిగిన వ్యక్తి ఈరోజు అర్ధరాత్రి పూట నా భర్త విగ్రహాన్ని తొలగించాలంటే అది మా కుటుంబాన్ని ఎంత క్షోభిస్తుంది తెలుసా? దీన్ని అందరూ నర్సంపేట ప్రజలందరూ గమనించాలి. దీన్ని ఒక ఆడపిల్లని నేను తీవ్రమైన విషాదంతో ఏడ్చుకుంటూ ఉంటే, ఈరోజు ఆయన బర్త్డే అని, ఆయన బర్త్డే కానుకగా జిల్లా అధికారులు ఒక ఉద్యమకారుని విగ్రహం తొలగించి ఆయనకు కానుకనిచ్చిల్లంటే ప్రభుత్వం ఎవరికి పనిచేస్తుంది? దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం? వాళ్ళే అధికారిక లాంఛనాలని ఆయనను గౌరవిస్తారు, మళ్ళీ ఆయన విగ్రహాన్నే తొలగిస్తారు. అంటే ఎందుకు మీరు ఇంత క్షోభ గురి చేస్తారు మమ్మల్ని? ఇంత నిర్బంధ కాండ ఏదైతే నర్సంపేటలో 1990వ దశకం నుంచి ఒక నిర్బంధ కాండ ఉండేది. ఇక్కడ ప్రజలంతా ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చే విధంగా అలాంటి పరిపాలన అందించిన వ్యక్తిగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇవాళ కూడా ఆయన విగ్రహం తొలగింపు నర్సంపేట వ్యాప్తంగా, నర్సంపేట పట్టణమే కావచ్చు, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పోలీసులు మోహరించారు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పోలీసులు మోహరించారు. ఇక్కడి నుంచి మొదలుకొని హన్మకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ, ఆయనతో అనుబంధం ఉండి ఆయన పలకరించే ప్రతి ఒక్కరిని ముందస్తు అరెస్ట్ చేశారు. ఇంత నిర్బంధకాండ అవసరం అంటే ఏం చెప్తారు మేడం? మేము మార్నింగ్ లేచేసరికి మా ఇంటి ముందు ఒక 3 బస్సులలో వచ్చారండి పోలీసు వాళ్ళు. వచ్చి గేట్ దగ్గర ఉండి మా ఇంట్లోకి పాలు రాకుండా, కూరగాయలు రాకుండా అందరిని ఆపేసిళ్ళు.
ఏంది ఏమైంది ఇంతమంది పోలీసులు వచ్చిళ్ళు అని నేను ఫోన్ చెక్ చేసేసరికి ఆయన విగ్రహం తీసేసిల్లని తెలిసి, ఎవరైతే మాకు ఆయనకు సంబంధించిన అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడెక్కడ నిర్బంధించిల్లండి. రాత్రే పోలీసులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో పెట్టిల్లు. వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు. మొత్తం నర్సంపేట అంతా సైలెంట్ అయిపోయిందండి. అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం అంటే దీని వెనకాల ఆంతర్యం ఏంది? ఒకప్పుడు అంటే ఒక 95, 96 ఆ టైంలో ఇక్కడెప్పుడు గొడవలు, తలలు పలగొట్టుకోవడాలు, మర్డర్లు జరిగే ప్రాంతం ఇది. అలాంటి ఈ నర్సంపేటలో నా భర్త గోదావరి నీళ్లు పారించిండు. రక్తం ఏరులై పారేది అప్పుడున్న రాజకీయాలల్లో ఈ మాధవరెడ్డి గారి దయ వల్ల. అట్లాంటి ఈ ప్రాంతంలో నా భర్త గోదావరి నీళ్లు వారించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఒక మంచి ఉద్యమకారుడు. అలాంటి ఉద్యమకారుణ్ణి ఆయన చనిపోయినాక కూడా పగ సాధిస్తాలనంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయేమో అనిపిస్తుంది నర్సంపేటకు. ఇవాళ దొంతి మాధవరెడ్డి గారి జన్మదినం అంటే ఆయనకు బర్త్డే గిఫ్ట్గా అధికారులంతా ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవడం భవిష్యత్తులో ఎట్లాంటి రాజకీయ సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు ఆయన జరిగిపోయినాక వాళ్ళ అభిమానులు పెట్టుకున్న ఫ్లెక్సీలు అన్నీ తొలగించి మాధవరెడ్డి గారి బర్త్డే అని ఆయన ఫ్లెక్సీలు ఫ్రెష్గా అన్నీ రాత్రి కట్టించిల్లండి. కట్టించి మరీ పెద్ది సుదర్శన్ గారి విగ్రహాన్ని తొలగించి ఆయన బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా చేసుకుంటా అంటే ప్రజలకు ఏం సంకేతం ఇస్తానంటే భయభ్రాంతులకు గురి చేసి మీరంతా నా దగ్గర నా కంట్రోల్లో ఉండాలి, నేను ఒక్కడనే అనే దిశగా ఆయన అందరికీ సిగ్నల్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే జిల్లా అధికారులు కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మా సార్ విగ్రహాన్ని తొలగించాలంటే దానికి అధికారులందరూ వత్తాసు పలికి 13 మందో 14 మంది ఏసీపీలు వచ్చారట. మొన్న మన ఇంటికి మా సార్ అంత్యక్రియల రోజు పోలీసులు ఎవరు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డామండి. మా కుటుంబ సభ్యులను పబ్లిక్ నెట్టేయడం, కొన్ని కార్యక్రమాలు సరిగ్గా చేసుకోలేకపోయినాం. ఆ రోజు రాని పోలీసులు ఈరోజు ఇంతమంది ఎందుకు వచ్చిల్లండి? కేసీఆర్ గారు వచ్చిన రోజు కూడా చాలా క్రౌడ్ వచ్చింది. ఆ రోజు కూడా ఎవరు రాలేదండి. ఏదో ఒక 10 మందిని ఇట్లా పంపించిల్లు. కానీ ఈరోజు ఆయన విగ్రహాన్ని తొలగిస్తారు, ఎక్కడ కార్యకర్తలు వీళ్ళ అనుచరులు ముందు పడతారని చెప్పేసి అందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఇప్పుడు మా ఇంటి ముందు కూడా పోలీసులు ఉన్నారండి. మీరు చెప్పినట్టుగా అంతిమయాత్ర రోజు సాయంత్రం వరకు అధికారిక లాంఛనాలతో చేస్తామని చెప్పే వరకు కూడా చాలా అంటే వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి అభిమానులందరూ లోపలికి రావడానికి ప్రయత్నం చేశారు. కనీసం బ్యారికేడ్లు పెట్టడానికి కూడా పోలీసులు లేరు. ఆ సందర్భంలోనూ పోలీసు వైఫల్యం కనిపించింది. ఆ తర్వాత అధికారిక లాంఛనాలతో చేస్తామన్న తర్వాత పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేసీఆర్ గారు వచ్చిన రోజు కూడా భద్రతా వైఫల్యం కనిపించింది. కేటీఆర్, హరీష్ రావు గారు వచ్చిన రోజు కూడా పోలీసులను సరిపడినంత ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు అంతిమయాత్రలో అంతమంది వచ్చినప్పుడు, కేసీఆర్ గారు వచ్చినప్పుడు, కేటీఆర్, హరీష్ రావు గారు వచ్చినప్పుడు కూడా అంతమంది వస్తారని అంచనా వేయాలి. ఆ సందర్భంలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఇవాళ ఇంత పోలీసు నిర్బంధం వరంగల్ హన్మకొండ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకురావాల్సినంత అవసరం ఉందా? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం అక్కడ ఉంటే కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి, బాధ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మాధవరెడ్డి గారు అధికారం నా చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ నా చేతిలో ఉన్నది, నర్సంపేట ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనేది ఆయన ఉద్దేశం. అది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రాత్రే 1200 మంది పోలీసులను దించి మా కుటుంబాన్ని, గ్రామంలో ఉన్న కార్యకర్తలు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరినీ నిర్బంధించి ఆయన అధికారాన్ని చూపెట్టుకొని నాకు ఇంత బలం ఉన్నదని ప్రజలకు చూపిస్తున్నాడు ఆయన. అదే ఇప్పుడు ఆయనకున్న ఎజెండా కూడా అదే. నేను బలవంతుని, ఇప్పుడు ఈ నిమిషానికి నేను తలుచుకుంటే ఏదన్నా చేయగలను, నేను ఒక్కడనే బలవంతుని కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆనవాళ్ళు ఉండకూడదు అని ఆయన అనుకున్నాడు కాబట్టి విగ్రహాన్ని తొలగిస్తాడు. మా సారు మెడికల్ కాలేజ్ కోసం చాలా కష్టపడ్డారండి. దానికి దొడ్డమోహన్ సార్ దగ్గర ఒక అసెంట్ ల్యాండ్నే కుమరమ్మ అనే మహిళ మోహన్ రావు సార్కి అమ్మితే మోహన్ రావు సార్ గారు మన మీద ఉన్న అభిమానంతో, మన పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను మెడికల్ కాలేజీకి ఇస్తా అని మెడికల్ కాలేజీకి దొడ్డమోహన్ సార్ బ్రతుకున్నప్పుడు డొనేట్ చేస్తే మళ్ళా డొనేట్ చేసిన ప్లేస్ వేస్ట్ కావద్దని మా సార్ కేసీఆర్ గారితో మాట్లాడి సార్ను ఒప్పించి జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన మెడికల్ కాలేజీ మా నర్సంపేటకు వచ్చింది. ఆ నర్సంపేటకి ఈయన దగ్గరుండి ఆ కాలేజీ నిర్మాణం అన్నీ పూర్తి చేయించి ఈరోజు కాలేజీ ఆ దశలో ఉన్నది అని అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కృషి అందులో 100% ఉన్నది. దానికి ఈయన బేస్మెంట్ వేసిండా అండి, నేను ఏమైనా నీళ్లు పట్టిండా అండి, అసలు ఆయన శంకుస్థాపన అప్పుడు ఉన్నాడా అండి? ఎందుకు అంత కక్షపూరితం? 100కు 100% ప్రజలందరికీ తెలుసండి నర్సంపేట అభివృద్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది అని
ఈ మాధవరెడ్డి గారు ఈ ఆనవాళ్ళు చెరిపేయాలని అనుకుంటాడు, కానీ ప్రజల మనసులో ఉన్నాడండి ఆయన. ప్రజల మనసులో ఉన్న ఆయన డెవలప్ చేసిన కార్యక్రమాలను పెద్ది అనే పేరును ఎవరు చెరిపలేరండి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అధికార యంత్రాంగంతో చాలా గౌరవంగా మసులుకునేవారు. ఇవాళ జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులంతా వెళ్ళి విగ్రహం తొలగించొద్దు, ఆయన గౌరవంగా ఏదైతే అంత్యక్రియలు నిర్వహించారో అంతే గౌరవంగా విగ్రహాన్ని ఉంచాలి, ఆయన విగ్రహం తొలగించడం అంటే ఆయనను అగౌరవపరచడం అనే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రాజకీయం అంతా పూర్తిగా అధికార దుర్వినియోగం అని మనం అనుకోవాల్సి ఉంటుందా, అధికారుల మీద ఒత్తిడి తేవడం? ఎందుకంటే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేను అమెరికా నుంచి వచ్చేలోపే ఇది తొలగించాలన్న మాట కూడా చెప్పినట్టుగా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ఆయన పుట్టినరోజు, ఇదంతా ఏం కక్ష సాధింపుగా మనం చూడాల్సి ఉంటుంది? భవిష్యత్తు రాజకీయాన్ని కూడా మనం ఎట్లా అంచనా వేయాల్సి ఉంటుంది నియోజకవర్గంలో? ఇప్పుడు ఈయన ఉద్యమ నాయకుడు, మా సారు ఉద్యమ నాయకుడు అని గుర్తించే ప్రభుత్వం ఆ రోజు అంత్యక్రియల రోజు హుటాహుటిన రాత్రి 7:30కు అధికారిక లాంఛనాలతో చేయాలని అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఈయన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం అనుకున్నది కదా, అంటేనే కదా వాళ్ళు అధికారులు వచ్చి గౌరవ లాంఛనాలతో చేసింది. చేసినాక కూడా మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఆయనను అగౌరవపరుస్తుంది? మళ్ళీ ఎందుకు ఆయన విగ్రహాన్ని తొలగించి అగౌరవపరిచి మా కుటుంబాన్ని మమ్మల్ని పోలీసులను మోహరించి ఇంత క్షోభకు ఎందుకు గురి చేస్తున్నారు? అసలు వీళ్ళు ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు? అసలు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా కింద నుంచి పై వరకు? ఎందుకంటే ఆర్డీఓ గారే వచ్చి ఆ రోజు అమ్మ మేము ఇట్లా చేస్తాము అని అంటే, సరే మేడం మీకు అది చేయండి, మీరు అగౌరవాన్ని ఇస్తారు అని మేము కూడా స్వీకరించినాం. కానీ ఈరోజు వీళ్ళు చేసే ఈ విగ్రహం ధ్వంసం చేయడం కానీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కానీ కేవలం ఒకటే, అధికారం మా చేతిలో ఉంది, ఉద్యమకారులు ఉద్యమం అనే పేరు వినబడొద్దు అని కాంగ్రెస్ ఒక ఎజెండా పట్టుకున్నది. ఉద్యమకారుడు ఉద్యమం అనే పేరు వాళ్ళకి వినబడొద్దంట. అందుకనే మా సారు ఆనవాళ్ళు లేకుండా ఉండాలని వాళ్ళు చర్యలని చేస్తారు. ఈ మొత్తంగానైతే నర్సంపేట నియోజకవర్గంలో ఒక కక్ష సాధింపు రాజకీయం అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. దొంతి మాధవరెడ్డి తన బర్త్డే రోజు అధికారుల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు అనే కానుకను తీసుకున్నట్టుగా కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది.